మనము ఇక్కడ బార్డ్మోస్ రూల్ ప్రకారం గురించి సింప్లిఫికేషన్ అయితే చూద్దాము. ఇట్లో ఒక 10 ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి √196 ఇంటూ √144 ఇంటూ 20% ఆఫ్ 500. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చూస్తామో చూద్దాం. √196 వచ్చితే మనకు స్క్వేర్ వచ్చింది. √196 వచ్చి 13 ఇంటూ √144 వచ్చి 12. ఈ అనేది మీరు ఖచ్చితంగా ఒక 20 వరకు స్క్వేర్ రూట్స్ అయితే మీరు నేర్చుకో ఉండాలి. ఇంటూ 20% కాబట్టి 20/100 ఇంటూ 500గా మనం చూస్తాము. ఇప్పుడు 13 ఇంటూ 12 ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ 20 ఇంటూ 5 అంటే 100 కాబట్టి 100 వేసుకుంటాం. ఇప్పుడు 13 ఇంటూ 12ని మనము 13 ఇంటూ 10 అంటే 130, 13 ఇంటూ 2 అంటే 26 కాబట్టి 6, 5, 156గా వస్తుంది. ఇక్కడ 100 కాబట్టి డబల్ జీరోస్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే 17 square plus 6 into 13 square minus 212 into 6 equal to ఎంత అని ఉంది. ఇక్కడ 17 స్క్వేర్ వచ్చి మనము ఆన్సర్ చూసినట్టయితే 17 స్క్వేర్ వచ్చి 289 ప్లస్ 6 ఇంటూ 13 స్క్వేర్ వచ్చి 169 మైనస్ 212 ఇంటూ 6గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని చూద్దాం. 169 ఇంటూ 6ని మనము ఎలా రాసుకోవచ్చు అంటే 9 6 54, 4 ఇక్కడ ఉంటుంది, 5 రిమైండర్ ఉంటుంది. 6 6 36 ప్లస్ 5 వచ్చి 6 36 ప్లస్ 5 వచ్చి 41 కాబట్టి 4 రిమైండర్ ఉంటుంది. 6 1 6 ప్లస్ 4 వచ్చి 10 కాబట్టి 289 ప్లస్ 1014 మైనస్ 212 ఇంటూ 6 అంటే 2 6 12, 2 1 6 1 6 1 6 ప్లస్ 1 వచ్చి 7, 6 2 12, 1272. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉండేటివి రెండు యాడ్ చేద్దాము. 1014289 కాబట్టి 4 ప్లస్ 9 వచ్చి 13, 1 ఎక్కడ వేసుకుంటాము. 1 ప్లస్ 8 వచ్చి 9, 9 ప్లస్ 1 వచ్చి 10, 1 ప్లస్ 2 వచ్చి 3, 1 కాబట్టి 1303. ఇక్కడ 1272 మైనస్ ఉంది కాబట్టి 1272. 3లో నుంచి 2 పోతే 1, 10లో నుంచి 7 పోతే 3 కాబట్టి మనకు ఆన్సర్ అనేది 31గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనము థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే 235.265 మైనస్ 483.67 ప్లస్ 956.71 ప్లస్ 33.523 మైనస్ 17.231 ఈక్వల్ టు ఎంత అడిగారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ప్లస్ ఏ ఉన్నాయి మైనస్ ఏ ఉన్నాయి చూసుకునేసి ప్లస్లో నుంచి మైనస్ తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 235.265 ప్లస్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి 956.710 ఇక్కడ వచ్చి ఇక్కడ ప్లస్ కాబట్టి 33.523గా మనం చూసుకుంటే 5 ప్లస్ 3 వచ్చి 8, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 6 వచ్చి 9, 5 ప్లస్ 7 వచ్చి 12, 12 ప్లస్ 2 వచ్చి
14, ఇక్కడ 1 వేసుకుంటాము. 1 + 3 4, 4 + 6 10, 10 + 5 వచ్చి 15, 1 + 3 4, 4 + 5 9, 9 + 3 వచ్చి 12, 1 + 9 10, 10 + 2 వచ్చి 12. కాబట్టి ఇక్కడ 3 డిజిట్స్ కూడా ఇది ఉంది కాబట్టి మనము దీన్ని 3 డిజిట్స్ కూడా ఇది పెట్టుకుంటాము. ఇప్పుడు మైనస్లు చూసుకున్నట్టయితే -483.67, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక మైనస్ ఉంది 17.231, ఇక్కడ 0 పెట్టుకుంటాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 10, 1 + 2 6, 1 + 2 వచ్చి 3, 3 + 6 వచ్చి 9, 7 + 3 10, 1 + 1 2, 2 + 8 10, 5, 500901. ఇక్కడ వచ్చి వీటిని మైనస్ చేస్తాము. 500.901 కాబట్టి 8లో నుంచి 1 పోతే 7, 9లో నుంచి 0 పోతే 9, 14లో నుంచి 9 పోతే 5, ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 4 వేసుకుంటాము. 2లో నుంచి 0 పోతే 2, 12లో నుంచి 5 పోతే 7, కాబట్టి మనకు 724, మనకు ఆన్సర్ వచ్చి 724.597. మీరు ఇలా రాసుకోకుండా డైరెక్ట్గా కూడా ఈ 10 ప్లేస్లో ఏముంది, 100 ప్లేస్లో ఏముంది, 1 ప్లేస్లో ఏముంది అని కూడా మనము డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. ఇది ఇలా వేసుకున్నప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనము డైరెక్ట్గా చేసే విధంగా కూడా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం వచ్చి 12 × 15 + 27 minus question mark equal to 28% of 400. కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం హాఫ్ ఉంది కాబట్టి మనము దాన్ని చూసుకుంటాం. 12 × 15 + 27 minus question mark equal to 28/100 × 400. ఇప్పుడు ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ 28 × 4 ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇంటూ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు ఈ ఇంటూని చేసుకోవాలి. ఇక్కడ 12 × 15 + 27 minus x equal to, మనం క్వశ్చన్ మార్క్ని x అనుకుందాము. 28 × 4 అంటే 24s are 80, 8 4s are 32, 80 32 అంటే 2 11 112. కాబట్టి మనము ఈ 112ని ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 12 × 15 వచ్చి 150 30, ఎందుకంటే 15 10s are 150, 15 2s are 30 కాబట్టి 180 + 27 minus x. ఇక్కడ ఈ xని అటు సైడ్ పంపించి ఈ 112ని ఇటు సైడ్ పంపిస్తే -112 = x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్స్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి 180 + 20 200, ఒక 7 ఉంది కాబట్టి 207 -112 = x. కాబట్టి ఇక్కడ 7లో నుంచి 2 పోతే 5, ఇక్కడ 0లో నుంచి 1 పోదు కాబట్టి పక్క స్థానం తీసుకున్నప్పుడు 10లో నుంచి 1 పోతే 9, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి 95. ఆన్సర్ వచ్చి మనకు 95. 5th ప్రాబ్లం చూద్దాం. %25 of 680 plus 16% of 525 minus 22% of 450 ఈక్వల్ టు ఎంత అని వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని చూసుకున్నట్టయితే 25/100 × 680 plus 16/100 × 525 minus
22/100 ఇంటూ 450 ఇలాగా రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ హాఫ్ అనేది మనకు ఫస్ట్ ఉంటుంది కాబట్టి హాఫ్ అనేది మొత్తం రాసుకుంటాం. ఈ డబల్ జీరోస్కి ఈ 1 జీరోకి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 5 జారు 5 2 జారు 2 1 జారు 2 3 జారు 2 4 జారు. ఇక్కడ వచ్చి 5 ఇంటూ 34 ప్లస్ ఇక్కడ 5తో 5 2 జారు 0 ఉంది కాబట్టి 0 5 1 జారు 0 5 5 జారు. నెక్స్ట్ వచ్చి 5 4 జారు 5 2 జారు 5 1 జారు 4 1 జారు 4 4 జారు కాబట్టి 4 ఇంటూ 21 మైనస్ ఈ 0కి 0 క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ వచ్చి 5 2 జారు 5 9 జారు 2 1 జారు 2 11 జారు 11 ఇంటూ 9గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 5 ఇంటూ 34 ఇంటూ 5 అంటే 35 జార్ 150 4 5 జార్ 20 ఇక్కడ 170 ప్లస్ 21 ఇంటూ 4 అంటే 24 జార్ 80 4 1 జార్ 4 కాబట్టి 84 మైనస్ 11 9 జార్ 99. ఇప్పుడు 170 84 వచ్చి 4 15 1 254 మైనస్ 99 కాబట్టి 99 ఇక్కడ మనము ఇచ్చేసినప్పుడు 254లో నుంచి 99 తీసేస్తే ఏమవుద్దంటే 14లో నుంచి 9 పోతే 5 ఇక్కడ 4 ఇక్కడ వచ్చి 4 ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి రిమైనింగ్ తీసుకున్నప్పుడు 14లో నుంచి 9 పోతే 5. మీకు డౌట్ వచ్చినా కూడా ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 2లో నుంచి 1 పోయినప్పుడు 1 ఉంటుంది కాబట్టి 14 1 10 15 1 254 ఓకే 154 అనేది మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ 99 ఉంది కాబట్టి 254లో నుంచి 100 తీసేస్తే 100 తీసినప్పుడు మనకు 154 ఉంటుంది 156 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 తీసేయాలి కాబట్టి మనం తీసేసినప్పుడు 155గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 6 ప్రాబ్లమ్స్ చూద్దాం. root of 784 into root of 625 plus 56% of 450 equal to question mark plus 186. ఇప్పుడు 784ని మనము ఎలా చేసుకోవాలంటే మనము దీనికి స్క్వేర్ రూట్ ఇలా కనుక్కుందాము. 7 ఉంది కాబట్టి 2 2s are 4 3 8 4 వీటిని ఇక్కడ దించుకుంటాము. ఇక్కడ వచ్చి 4 వేసుకుంటాము ఎందుకంటే 2 ఇంటూ 2 ఇక్కడ ఉన్నదాన్ని డబుల్ చేసుకోవాలి కాబట్టి 4 వేసుకుంటాము. లాస్ట్లో మనకు 4 ఉంది కాబట్టి 4 అనేది 2తో వస్తుంది. దేంతో అంటే 8తో వస్తుంది. 8 లేదంటే 2తో వస్తుంది. 2తో నెంబర్ చిన్నది కాబట్టి 8తో వస్తుంది. 8 జార్ 64 ఇక్కడ 6 ఉంటుంది. 8 4 జార్ 32 ప్లస్ 6 వచ్చి 38 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి రూట్ ఆఫ్ 784కి వచ్చే ఆన్సర్ వచ్చి 28. అదేవిధంగా 625కి మనము స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే 2 2 జార్ 4 225 వస్తుంది. ఇక్కడ 2ని డబల్ చేస్తే 4 వస్తుంది. అప్పుడు 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 5 అనేది రావాలి. 5 5 జార్ 25 2 ఉంటుంది. 5 4 జార్ 20 ప్లస్ 2 వచ్చి 22 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి 25 ప్లస్ 56/100 ఇంటూ 450 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 186. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 20 మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటూ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ 28 ఇంటూ 25 28 25 కాబట్టి 8 5 are 40 4
2 5 are 10, 2 8 are 16, 16 plus 4 20 plus 10 30. కాబట్టి 0 వేసుకుంటాము, 3 ఉంటుంది. 2 2 are 4 ప్లస్ 3 వచ్చి 7. కాబట్టి 700 ప్లస్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ పోతుంది. 5 2 are 10, 5 9 are ఇక్కడ వచ్చి 2 2 are 4, ఒక 1 ఉంటుంది కాబట్టి 2 8 are 16. 28 into 9 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 186. ఇక్కడ వచ్చి 700 ప్లస్ 20 into 8 వచ్చి 180, 8 into 9 వచ్చి 72. కాబట్టి 2 15 1. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 వేసుకుంటాం, 252 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక పక్క వస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వచ్చి 700 ప్లస్ 200 వచ్చి 900, 900 ఇక్కడ 52 ఉంది కాబట్టి 952 మైనస్ 186 ఈక్వల్ టు ఎంత అంటారు. ఇప్పుడు 952లో నుంచి 186 తీస్తే మనకు 12లో 6 పోతే 6 ఉంటుంది. ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి ఇక్కడ పక్క స్థానం తీసుకుంటే 14లో నుంచి 8 పోతే 6 ఉంటుంది. ఇక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 766 ఉంటుంది. మీరు ఇక్కడ మీకు డౌట్ వచ్చితే 766 ప్లస్ 186 యాడ్ చేసినప్పుడు 6 6 12, 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 6 వచ్చి 15, 1 ప్లస్ 1 2, 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 7 వచ్చి 9. కాబట్టి 952 వచ్చింది. మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు కూడా ఇట్లా. కాబట్టి మనకు ఇక్కడ 952లో నుంచి 186 పోతే 766గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం 7th ప్రాబ్లం చేద్దాం. మనము 7th ప్రాబ్లం చూద్దాం. 7th అంటే 13 స్క్వేర్ ప్లస్ 210/38 ఇంటూ 44 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 27 స్క్వేర్. కాబట్టి మనము ఇక్కడ ప్లస్ ఇంటూ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇంటూ చేద్దాం. ఫస్ట్ 13 స్క్వేర్ 169 ప్లస్ ఇక్కడ వచ్చి ఇంటూ చేయాలంటే మనము 4తో చూద్దాము. 4 7 are 28, 4 11 are 7 1 are 7 3 are 21. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చి 30 into 11 వచ్చి 330 వస్తుంది. మైనస్ 27 స్క్వేర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చి మనకు 169 330 వచ్చి 9 9 4 499గా మనము దించేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి 27 స్క్వేర్ కాబట్టి మనము a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో రాసుకుంటే 20 స్క్వేర్ 400, 7 స్క్వేర్ 49, 2 into 20 into 7గా రాసుకుంటాము. 40 into 7 వచ్చి 280. కాబట్టి 280 కాబట్టి ఇక్కడ 9 ఉంటుంది. 8 plus 4 వచ్చి 12, 1 plus 4 5, 5 plus 2 వచ్చి 7. ఇక్కడ వచ్చి 729గా మనము రాసుకుంటాము, ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చి 729లో నుంచి 499 తీసేస్తే మనకు 9లో నుంచి 9 పోతే 0, ఇక్కడ 12లో నుంచి 9 పోతే 3 ఉంటుంది, ఇక్కడ 6లో నుంచి 4 పోతే 2 ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వస్తుంది కాబట్టి మైనస్ 230 అనేది మనకు ఆన్సర్. మనకు 230 అనేది ఆన్సర్గా మనము చూసుకోవచ్చు. ఇలాగ మీరు స్క్వేర్ రూట్స్ అనేటివి మీరు ఖచ్చితంగా 20 వరకు తీసుకోవాలి. మీకు తెలియకపోయినా కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో చూసుకోవచ్చు. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం చూద్దాం. 25% of 30% of 950 plus 6 into 73
ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనము 25/100 హాఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. కాబట్టి 30% ఆఫ్ 950 ప్లస్ 6 into 73. కాబట్టి ఇక్కడ ఈ జీరోకి జీరో క్యాన్సిల్. ఇక్కడ వచ్చి 25 1s are 25 4s are. ఇక్కడ వచ్చి 3/40 into 950 ప్లస్ 73 into 6 అంటే 76 are 420 3 6 are 18. కాబట్టి 438గా ఇది రాసుకుంటాం ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చి ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది 3 into 95/4 ప్లస్ 438 ఈక్వల్ టు ఆన్సర్ ఇది వస్తుంది. ఇప్పుడు 3 into 95 ప్లస్ 438 into 4 divided by 4 వస్తుంది. ఎందుకంటే ఈ 4 అనేది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు మనము 3 into 95ని 93s are 270 3 5s are 15 5 8 2. ఇక్కడ వచ్చి 285 ప్లస్ 438 into 4 438 into 4 అంటే 4 8s are 32 3 4 3s are 12 ప్లస్ 3 వచ్చి 15 1 ఉంటుంది 4 4s are 16 ప్లస్ 1 వచ్చి 17. కాబట్టి దీనికి వచ్చి 1752 వస్తుంది డివైడెడ్ బై 4 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము 1752 ప్లస్ 285 7 13 2 ప్లస్ 1 3 3 ప్లస్ 7 10. కాబట్టి 2037గా చేసుకుంటాం. 2037 డివైడెడ్ బై 4 చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఇంకా మనకి ఫ్రాక్షన్స్లో కావాలంటే 2034 మనము చేసుకుంటే 4 5s are 20. ఇక్కడ 3 దించుకుంటాము. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టుకొని 4 8s are 32. కాబట్టి ఇక్కడ 4 నుంచి 2 పోతే 2 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చి 508.5గా మనం చూసుకోవచ్చు. ఇలాగా మనము చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరకు అయితే ఓకే, లేదు మనకి ఇంకా ఫ్రాక్షన్స్లో కావాలంటే మనము ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి 9th ప్రాబ్లం చూద్దాం. నైన్త్ ప్రాబ్లం చూద్దాం. 32/100 into 850 minus question mark equal to 14 divided by 100 into 640. ఇలా వచ్చినప్పుడు మనము ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ నేను చూద్దాం. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2s are 5 1s are 5 3 ఉంటుంది కాబట్టి 35 కాబట్టి ఇది వస్తుంది. 2 1s are 2 16s are 16 into 17 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 2 5s are 2 7s are కాబట్టి 7 into 64/5గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 16 17 16 7 6s are 42 4 7 plus 1 7s are 7 1 6s are 6 కాబట్టి 7 plus 6 వచ్చి 13 13 plus 4 వచ్చి 17 కాబట్టి 7 ఇక్కడ వేసుకుంటాం. 1 రిమైండర్ ఉంటుంది. 1 into 1 వచ్చి 1 1 plus 1 వచ్చి 272 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 7 into 64 మనము 67s are 420 7 4s are 28
కాబట్టి 8 4 4 448 డివైడెడ్ బై 5. ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ ఇచ్చేసుకోవాలంటే 272 ఇంటూ 5/448 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చి 2తో మనం చేసుకున్నట్టయితే 4తో చేసుకున్నట్టయితే 4 6 are 24, 4 8 are 32, 4 11 are 4 2 0. నెక్స్ట్ వచ్చి 4తో వచ్చి 4 1 are 4, 2 ఉంటుంది కాబట్టి 4 7 are 4 2 are 8, 4 8 are. ఇప్పుడు 5 into 10 వచ్చి 50, 7 into 5 వచ్చి 35, 85/28 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇంకా మీకు ఫ్రాక్షన్స్లో కావాలంటే 28 85. కాబట్టి ఇక్కడ 3తో చూస్తే 24 2 84 వస్తుంది. కాబట్టి 1 ఉంటుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. మళ్ళీ 0 పెట్టుకుంటే 0 వస్తుంది, 3 వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి 3.03గా మనం చేసుకోవచ్చు. ఇలాగా 9th ప్రాబ్లం. ఇప్పుడు మనము 10th ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము 10th ప్రాబ్లం చూసుకుందాం. 25 ఇంటూ 75 ప్లస్ 269 డివైడెడ్ బై డివైడెడ్ ఇంటూ 3 మైనస్ 5 ఈక్వల్ టు ఎంత. దీన్ని పెట్టుకున్నప్పుడు ఎంతో మనం చూద్దాం. ఇక్కడ వచ్చి 25 ఇంటూ 75 కాబట్టి 2 2s are 25. ఇక్కడ 5 వేసుకుంటాము, 2 ఉంటుంది. 2 5s are 10, 7 5s are 35, 2 7s are 35, 7 5s are 35, 2 5s are 10. ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 10 + 2 12, 35 10 12 కాబట్టి ఇక్కడ 12 వేస్తాము. 7 4 47. కాబట్టి 470 సారీ 5 5s are 25, 2 5s are 10, 7 5s are 35 కాబట్టి 7 4. కాబట్టి ఇక్కడ 7 వేస్తాము, 4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 2 7s are 14 ప్లస్ 4 వచ్చి 18. కాబట్టి మనం ఇక్కడ 1875 ప్లస్ 269 ఇంటూ 3 అంటే 9 3s are 27, 6 3s are 18 ప్లస్ 2 వచ్చి 20, 2 రిమైండర్ ఉంటుంది. 2 3s are 6 ప్లస్ 2 వచ్చి 8, 807 మైనస్ 5 ఈక్వల్ టు ఎంత. 1875 807 12 8 16 2682 మైనస్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5ని తీసేస్తాం. 12లో నుంచి 5 పోతే 7, ఇక్కడ 8లో నుంచి 1 పోయింది కాబట్టి 7 ఉంటుంది. 2677. దీనికి ఆన్సర్ వచ్చి 2677గా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.